అమ్మా హాయ్ ఫ్రెండ్స్, అయితే మన వీడియోలో పెన్నుం పోరాటం మలయాళం టు తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూను కూడా తెలుసుకుందాం. అయితే ఇది ఒక మలయాళం సినిమా ఫ్రెండ్స్. అయితే ఇప్పుడైతే కనుక నెట్ఫ్లిక్స్లో కూడా అవైలబుల్గా ఉంది తెలుగు లాంగ్వేజ్లో. అయితే ఈ మూవీ ఎలా ఉందంటే కనుక పర్లేదు ఫ్రెండ్స్, ఒకసారి చూడడానికి ప్యాసిబుల్గా బాగానే అనిపిస్తుంది. అయితే మూవీ స్టోరీ ఏంటంటే కనుక చార్లెట్ అని ఒక అమ్మాయి ఉంటుంది, ఒక కుక్క ఉంటుంది. అయితే ఊర్లో ఉన్న రోమాన్స్ని బట్టి జరిగిన సెటరికల్ కామెడీ మూవీ అనమాట. అయితే స్టోరీ పెద్దగా ఏమి ఉండదు, మొత్తం కూడా విలేజ్లో జరిగే ఇన్సిడెంట్స్ అన్నిటిని రోమర్స్ బేస్ చేసుకుని ఒక సెటరికల్ కామెడీగా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్న మూవీ. అయితే ఈ మూవీకి మేజర్ అట్రాక్షన్ ఏంటంటే కనుక నాకు కూడా నేను వికీపీడియా చూస్తే తెలిసింది, ఇప్పుడు కనిపిస్తున్నారు కదా ఈయనే ఈ మూవీకి డైరెక్టర్ అనమాట. అయితే ఈయన ఒక కామెడీ యాక్టర్ మలయాళంలోని. సో ఒక అందుకే అందుకుంటా సినిమాలో కొన్ని సీన్స్ అయితే కనుక కామెడీగా సెటరికల్గా బాగా వర్కౌట్ అయ్యాయి. అయితే ఈ మూవీలో అయితే కనుక లాజికల్ గట్రా ఏముండవు, గో విత్ ద ఫ్లో అన్నట్టు ప్యాసిబుల్గా వెళ్ళిపోద్ది అంతే. రెగ్యులర్ సినిమాలాగే మలయాళం సినిమాలాగా స్లోగా నెరేషన్ అయితే ఉంటుంది. నాకైతే కనుక కొంచెం నెరేషన్ అయితే కనుక రీసెంట్గా ఒక తమిళ సినిమాలో కూడా చూశాను. అయితే ఆ మూవీ డైరెక్టర్ కూడా మలయాళం సినిమా డైరెక్టరే. ఆ మూవీ ఏంటో తెలిస్తే కానీ కింద కామెంట్లో తెలియచేయండి. అయితే మూవీ సేమ్ నాకు టిపికల్ స్టైల్లోనే అనిపించింది, బట్ నాకైతే వర్కౌట్ అయింది. కొంచెం డ్రామా, కొంచెం కామెడీ, అలా స్లోగా అలాగా ప్యాసిబుల్గా వెళ్ళిపోయింది. కొన్ని స్కిప్లు కొట్టుకుంటే పర్లేదు, ఒకసారి ఫ్యామిలీ అంతా కలిసి చూడొచ్చు. ఇంకా డాగ్ సీన్లు అయితే బాగున్నాయి, ఇంకా కొన్ని కామెడీ సీన్లు అయితే బాగున్నాయి. డెఫినెట్లీ ఒకసారి చూడడానికి బాగానే అనిపిస్తుంది, ప్యాసిబుల్గా ఉంటుంది. అయితే మీరు కనుక చూడాలనుకుంటే కనుక ఈ పెన్నుం పోరాటం అనే సినిమా నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది, తెలుగు లాంగ్వేజ్లో కూడా అవైలబుల్గా ఉంది. చూడాలనుకున్న వాళ్ళు చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి మా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మా మూవీ సమాచార ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.